హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇవాల్టి వీడియోలో ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దామండి. ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. వరీడ్ అబౌట్ హైఫీ 10th తర్వాత సో మీ అమ్మాయిని కానీ లేదా మీ అబ్బాయిని కానీ ఇంటర్ చదివించాలంటే చాలా లక్షల్లో ఫీజులు అయితే ఉంటాయండి. సో అలా లక్షలు పెట్టి మేము చదివించలేము అని అనుకున్న వాళ్ళందరి కోసం ఒక సీక్రెట్ సొల్యూషన్ అయితే ఉందండి. సో ఆ సొల్యూషన్ ఏంటో చూసేద్దాం. ద సొల్యూషన్ ఏపీఆర్జేసీ అండ్ టీఎస్ఆర్జేసీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అండ్ టీఎస్ఆర్జేసీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో ఇవి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక రెసిడెన్షియల్ కాలేజెస్ అండి. రూపాయి ఖర్చు ఉండదు, 100% ఫ్రీ ఫెసిలిటీస్. సో ఇందులో కనుక మీరు సీట్ సంపాదిస్తే ఇవన్నీ ఫ్రీగా వస్తాయండి. ట్యూషన్ ఫీ ఉండదు, అకామిడేషన్ అయితే ఫ్రీ ఉంటుంది, ఫుడ్ అండ్ బుక్స్ కూడా ఫ్రీగా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో యూనిఫామ్ కూడా ఈ కాలేజెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ కాలేజెస్లో మనకి బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ టాప్ రిజల్ట్స్ ఉంటాయి. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఈ కాలేజెస్లో ఉంటారండి. క్రమశిక్షణతో కూడిన చదువు. ప్రతి సంవత్సరం ఇక్కడ విద్యార్థులు జేఈ, నీట్ వంటి నేషనల్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. ఈ కాలేజెస్లో చదవాలంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఈ కాలేజెస్లో సీట్ రావడం అంత ఈజీ కాదండి, చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన 3 స్టెప్స్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేది క్వాలిఫికేషన్, 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. సెకండ్ స్టెప్ వచ్చేది సెలక్షన్, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత స్టెప్ 3 బేసిక్. ఇందులో మనకి సీట్ అనేది మనకున్న మెరిట్ బేస్ చేసుకొని లేదా కేటగిరీ బేస్ చేసుకొని సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామని. టోటల్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో సిలబస్ వచ్చేసి 10th సిలబస్ అయితే ఉంటుంది. ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంచుకున్న గ్రూప్ ఎంపీసీ లేదా బైపీసీ లేదా సిఈసీ అయితే ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు ఉంటాయి. కార్పొరేట్ కాలేజెస్కి గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్కి కంపారిజన్ ఒకసారి చూద్దాం. ఫీజు విషయానికి వస్తే కార్పొరేట్ కాలేజెస్లో మనకి 1,00,000 నుంచి 3,00,000 మధ్యలో అయితే ఫీజు ఉంటుందండి. సో అలానే మీరు ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీలో మీరు సీట్ కనుక సంపాదిస్తే ఫీజు ఏమి ఉండదు, జీరో ఫీజు. సో ఫోకస్ వచ్చేసి కార్పొరేట్ కాలేజెస్లో ఓన్లీ ర్యాంకుల మీద అయితే ఫోకస్ చేస్తారండి. సో అలానే మీరు ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీలో మీరు సీట్ కనుక సంపాదిస్తే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్కిల్స్. అది హాస్టల్ విషయానికి వస్తే కార్పొరేట్ కాలేజ్లో చాలా ఎక్స్పెన్సివ్ హాస్టల్ ఫీజు అయితే ఉంటాయండి. సో అలానే ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీలో మీరు సీట్ కనుక వస్తే హాస్టల్ ఫ్రీ ఉంటుంది, అలానే సెక్యూర్డ్ కూడా ఉంటుంది. అలానే ఫ్యాకల్టీ విషయానికి వస్తే కార్పొరేట్ కాలేజెస్లో మనకి వేరీ అయితే ఉంటుందండి. సో నేను ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీలో తీసుకున్నట్టయితే హై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఈ కాలేజెస్లో ఉంటారు. సో ఎందుకు ఈ కాలేజెస్ మనం చూస్ చేసుకోవాలా? కార్పొరేట్ కాలేజెస్లో కేవలం ప్రెజర్ మాత్రమే ఉంటుందండి. సో మీరు ఈ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కనుక చదివినట్టయితే సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. సో అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుందండి. సో మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ టెక్స్ట్ బుక్స్, మీ 10వ తరగతి పుస్తకాలని క్షుణ్ణంగా చదవండి. ప్రాక్టీస్, గత ఏడాది క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. సో అలానే టైం లైన్ వచ్చేసి సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చ్ లేదా ఏప్రిల్లో అయితే రిలీజ్ చేస్తారు. ఈలోపు మీరు ప్రిపేర్గా అయితే ఉండండి. సో ఇంపార్టెంట్ నోట్ అండి, సో మీకు ఆర్థికంగా సోమతుంది, ఐఐటి కోచింగ్ కావాలంటే ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చండి. సో లేదు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉచితంగా కావాలంటే ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీ కన్నా మించిన ఆప్షన్ అయితే లేదు. ఇదండి ఇవాల్టి వీడియో, ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.